హాయ్ కైలాష్. ఏంటి సెట్ మళ్ళీ వచ్చావు? నన్ను కైలాసం పంపేదాకా నన్ను వదలవా? మీ క్లబ్కి అమెరికన్స్ వచ్చారంట కదా. ఐ నీడ్ డాలర్స్ మ్యాన్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ క్యాంప్ అమెరికాలో ఉంటాను కదా, పై ఖర్చులు ఉంటాయి కదా. ఇట్స్ ఆల్. ఐ హావ్ బిగ్ ట్రిప్. నెక్స్ట్ జపాన్, 10 days చైనా, 1 week మలేషియా, 3 days సింగపూర్, 6 months దుబాయ్. 6 నెలలు దుబాయా? ఎస్ మ్యాన్. పెట్రోల్ బావులు కొని పిల్లల్ని అక్కడే సెటిల్ చేద్దామని. నీ దాటికి తట్టుకోలేక ఆ అరబ్ షేకులు అదే బావిలో పడి చచ్చిపోతారు. పైన ఫారినర్స్ ఉన్నారు, నీ లక్కుతో వాళ్ళని కిందకు పంపించేసాయి. వాళ్ళు కూడా నీలాగా దొంగ నోట్లు ఇవ్వరు కదా. ఐ హోప్ నాట్. దొంగ నోట్లు ఏంటి? తేజ ఇచ్చాడు. 1, 2 కాదు, చాలా ఇచ్చాడు. ఇదో చూడు, పక్కాగా ఉంది కదా. పోలీసోడిని ఇట్టే పట్టేశా. ఎవరిచ్చారని చెప్పాడు? ఎంత అడిగినా వాడి పేరు చెప్పడంలే. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. స్వామి శరణం. ఆ గన్నేంటి? అసలు ఏమైంది? ఏం లేదు కైలాష్, అసలు ఏం జరిగిందో చెప్పు. పోగొట్టుకున్నదంతా తీసుకురావడానికి వెళ్తున్నాను. కైలాష్, మిమ్మల్ని. అయ్యో, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇదంతా ఆ తేజగాడు చేశాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలను. నన్ను వెళ్ళని. ఏం మాట్లాడుతున్నావు కైలాష్? నేను చెప్పేది కొంచెం విను. హాయ్ డాడీ. హాయ్ రా, నువ్వు హోంవర్క్ చేసుకో, నేను వస్తున్నా. కైలాష్, ఎక్కడున్నావు? ఇంట్లో. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలిసిపోయింది. వాడిని మాత్రం నేను వదిలేదు లేదు. నువ్వు రా, చెప్తాను. ఎక్కడికి? నీకో విషయం చెప్పాలి. ఆ రోజు ధర్మాసారి ఇంట్లో డబ్బులతో కలుద్దాం అనుకున్నావా? నువ్వు ముందే డబ్బిచ్చి ఊరెళ్ళిపోయావు. నేను నానా తంటాలు పడి నా భారీ బ్యూటీ పార్లర్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినా 18 లక్షలు తక్కువయ్యాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. దొంగ నోట్లు ప్రింట్ చేసి నా ఫ్రెండ్ ఒకటి దగ్గరికి వెళ్తే వాడు ఒకే సీరియల్ నెంబర్లతో ఉన్న 18 లక్షలు నాకు ఇచ్చాడు. ఆ నోట్లు ఎవరికీ తెలియకుండా 5 కోట్లు కలిపేశాను. డీలు పూర్తిగా ధర్మాసారికి చెప్పుకుని ఏదో బతిమాలకు మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ అందులో డబ్బులు పోయాయే. ఏ దొంగ నోట్లు నేను కలిపానో అవే దొంగ నోట్లు నాయుడు నాకు తిరిగి ఇచ్చాడు. ఆ నోట్లు నాయుడికి ఎవరిచ్చారు నన్ను అడుగు. ఎవరిచ్చారు? తేజ. ఇదంతా వాడే చేశాడు. శివనే ధర్మాసారిని కూడా చంపేశాడు సాలేగాడు. వాడు కళ్యాణ్ కూడా ఏదో చేసుంటాడు, నాకు డౌట్. నువ్వు తేజతో మాట్లాడావా? ఏం మాట్లాడమంటావు? ఫోన్ చేసావాడిని ఇక్కడ రమ్మను. డబ్బులు తీసుకుని ఎవడు లేని చోటకి తీసుకెళ్లి వేసేద్దాం. ఇంకా చూస్తావా? ఫోన్ చేసావాడిని రమ్మను. ఎక్కడికి రమ్మనాలి? నువ్వేం భయపడకు, వాడిని నేనే వేసేస్తాను. డబ్బులు తీసేసుకుని మన ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకుందాం. రాని సాలేగాడిని. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎవరు అనుకున్నారు? నువ్వు, నేను, శివ. ఎవరు అనుకోలేదు. శివ చనిపోవడం ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఆ తేజగాడే వేసాడు. ధర్మాసార్కి తెలిసినప్పుడు నేను దొరికిపోయాననుకున్నాను. కానీ నన్ను నేను కాపాడుకోవడానికి ధర్మాసార్ని చంపాల్సి వచ్చింది. ఈ విషయం అక్కడితోనే క్లోజ్ అవుతుందనుకున్నా. నీ దాకా వస్తుందనుకోలేదు. నువ్వు ఇదంతా చేసావా? సారీ కైలాష్. నువ్వు